చుట్టూ పచ్చని అడవి, ఎత్తైన కొండల మధ్య మెలికలు తిరుగుతూ ప్రవహించే కృష్ణమ్మ ఓవైపు, పుణ్యనదుల సంగమ ప్రదేశం, భక్తి పారవస్యం కలిగించే ఆలయాలు మరోవైపు, ప్రకృతి అందాలతో ఆహ్వానిస్తున్న సోమశిలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పచ్చని కొండల నడుమ పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ ప్రవాహం, ప్రకృతి సోయగాలపై బోటు షికారు, మొక్కాల్సిన గుడులు, ఆస్వాదించాల్సిన రుచులు, అబ్బురపరిచే ప్రకృతి చమత్కారాలు, వీటన్నిటి సమూహారమే సోమశిల. తెలంగాణ మాల్దీవులుగా పిలుచుకునే సోమశిల సోయగాలపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రకృతి అందాలు, కృష్ణమ్మ పరవళ్ళు, ప్రాచీన దేవాలయాలు, ఇవన్నీ సోమశిల ప్రత్యేకతలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉంది సోమశిల. శ్రీశైలం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లో ఇది కూడా ఒకటి. ప్రకృతి సోయగాలతో పాటు ఇక్కడి ప్రాచీనమైన ఆలయాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సోమశిల వద్ద కృష్ణానదిలో 7 నదులు కలుస్తాయి. కూడలి దగ్గర కృష్ణానదిలో తుంగభద్ర కలుస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని కూడలి సంగమేశ్వరం అని పిలుస్తారు. తుంగ, భద్ర, కృష్ణ, సంగమవేణి, మలపహరిణి, భీమహారతి, భవనాసి నదులు ఇక్కడ కలుస్తాయి. అందుకే దీన్ని సప్తనదీ సంగమం అంటారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పర్యాటకులు సంగమ ప్రాంతంలో స్నానాలు చేసి ఇక్కడి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. సూర్యోదయ సమయంలో కిరణాలు నదీ జలాలపై పడి కనువిందు చేస్తాయి. అందుకే పర్యాటకులు ఇక్కడి సూర్యోదయాన్ని చూడడానికి ఆసక్తి కనబరుస్తారు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని కూడలి సంగమేశ్వరము, సప్తనదుల సంగమ స్థానం అని పిలుస్తారు. ఇక్కడ కృష్ణ, తుంగ, భద్ర, సంగమవేణి, మలహారిని, భీమహారతి, భవనాశి నదుల ఈ 7 నదుల సంగమం ఉంటుంది కాబట్టి దీన్ని సప్తనదుల సంగమ స్థానంగా పిలుస్తారు. ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించడానికి రాష్ట్ర నలుమూలల నుంచే పెద్ద సంఖ్యలో ఇక్కడికి పర్యాటకులతో పాటు భక్తులు కూడా వస్తుంటారు. ఇక్కడ పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శ్రీ లలితా సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. టెంపుల్ దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. ఇక్కడ వాటర్లో ఉండడం కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మంచిగా వాటర్ ఉన్నాయి కాకపోతే ఇంకా మంచిగా డెవలపింగ్ అయితే బాగుంటుంది. బాగుంది, బోటింగ్ కూడా బాగుందండి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో 100కు పైగా గ్రామాలు మునిగిపోయాయి. ముంపు ప్రాంతాల్లో దొరికిన విగ్రహాలను ఇక్కడే పునఃప్రతిష్ఠ చేశారు. 12 జ్యోతిర్లింగాలను సేకరించి లలితా సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గల 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వాళ్లు ఇక్కడే అన్నింటినీ ఒకేసారి దర్శించుకోవచ్చు. ప్రకృతి అందాలకు నెలవైన సోమశిల ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆలయాలని చెప్పవచ్చు. మనం ప్రస్తుతము శ్రీ లలితా సోమేశ్వర ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించినటువంటి వివరాలు, ప్రాముఖ్యత గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏంటయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి సోమశిల ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత, ఏంటిది, వీటి ప్రాశస్త్యం ఏంటి? ఈ సోమశిల క్షేత్రంలో ప్రధాన దేవాలయం సోమలింగేశ్వరుడు, సోమనాథుడు. అయితే ముఖ్యంగా ఈ స్థల పురాణ ప్రకారం చూసినట్లయితే మహాభారత కాలంలోన పాండవులు వనవాసం చేస్తూ ఇక్కడ సంగమేశ్వర క్షేత్రానికి వస్తారు. అయితే సంగమేశ్వర క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ సంగమేశ్వర క్షేత్రంలో 7 నదులు కలుస్తాయి. ఎంతో పుణ్యమైన ప్రాంతం అని చెప్పి ధర్మరాజు గారేమో శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటారు. అప్పుడు శివలింగం ప్రతిష్ఠించడం కోసము ధర్మరాజు గారు భీముని శివలింగాలు తీసుకురామని చెప్పి కాశీ నగరాన్ని పంపిస్తాడు. అయితే ముహూర్త సమయం మించిపోతున్నా కూడా ఇంకా భీమసేన రాలేదనే ఉద్దేశంతో ఆ సంగమేశ్వరం చేతిలోనే ధర్మరాజు గారు వేపముద్దుని తీసుకుని వేపముద్దుని శివలింగంగా ప్రతిష్ఠిస్తాడు. తర్వాత కొంత సమయానికి ముహూర్త సమయం అయిపోయిన తర్వాత ఆలస్యంగా భీమసేనుడు రావడం జరుగుతుంది. ఆ తర్వాత అంత భీమసేనుడు కాశీకి పోయి తీసుకుని వచ్చిన ఈ శివలింగాలను కూడా ఉపయోగం లేకుండా అయిపోయినాయి కదని చెప్పి ఎంతో ఆవేశంతో అతను తెచ్చిన శివలింగాలను కూడా విసిరివేయడం జరుగుతుంది. అతను తెచ్చిన శివలింగాలను కూడా 5 చోట్ల ఈ సమీప ప్రాంతంలోనే 5 చోట్ల పడడం జరుగుతుంది. ఒకటేమో మనకు సంగమేశ్వరం క్షేత్రంలోనే భీమలింగం అని ఒక లింగం ఉంది. తర్వాత ఇక్కడ సోమశిలలో మనకు సోమనాథ లింగం అనేది అది భీముడు విశ్లేషణ లింగం, భీమలింగమే. ఆ తర్వాత ఈ కృష్ణానది దగ్గరలోనే సిద్ధేశ్వరం, కపిలేశ్వరం 2 కొండలు ఉన్నాయి. ఆ 2 కొండల్లో కూడా సిద్ధేశ్వరం గుట్టలో కూడా శివాలయం ఉంది, కపిలేశ్వరం గుట్టలో కూడా శివాలయం ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఈ కృష్ణానది పక్కనే మనకు మల్లేశ్వరం గ్రామం ఉంది. మల్లేశ్వరం గ్రామంలో కూడా శివలింగం ఉంది, ఒక శివాలయం ఉంది. అంటే 5 శివాలయాలు కూడా పంచరామాలుగా భావించుకుంటూ భీముడు విశ్లేషణ 5 లింగాలకు ఎంతో పవిత్రత భావించుకుంటూ ప్రతిరోజు ప్రతినిత్యము పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 12 లింగాల గురించి ఏంటి, దీని చరిత్ర ఏంటి? చరిత్ర ప్రకారం చూసుకున్నట్టయితే ఈ దేవాలయాన్ని కాకతీయ రాజులు కట్టించిన దేవాలయం. కాకతీయ రాజులు ప్రతాపరుద్రుల వల్ల కాకతీయ రాజులు కట్టించిన దేవాలయం.
అయితే ముఖ్యంగా వాళ్ళు శివభక్తులు కాబట్టి ఈ కృష్ణా తీరంలో ఉన్న ఈ సోమనాథ లింగం వాళ్ళ యొక్క వాళ్ళ దేవాలయం మొత్తం వాళ్ళు కట్టించడం జరిగింది. అయితే వాళ్ళు శివభక్తులు కాబట్టి కృష్ణానదిలో మనకు శివలింగాలు స్వయంభూలింగాలు దొరికినాయి కాబట్టి ఆ మిగిలిన స్వయంభూలింగాలు కూడా మన దేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాబట్టి ఆ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మెయిన్ లింగం మన సోమనాథుడు ప్రధాన లింగం ఉన్నాడు కాబట్టి మిగిలిన 11 లింగాలను కూడా ఆ నదిలో దొరికిన లింగాల్ని స్వయంభూలింగాలుగా భావించుకుంటూ మిగిలిన మన దేశంలో 11 జ్యోతిర్లింగాలు కూడా ప్రతిరూపాలుగా భావించుకుంటూ దేశంలో మొట్టమొదటిసారిగా 12 జ్యోతిర్లింగాలు వెలిసింది ఒక మన సోమశిల క్షేత్రంలోనే. సో మొత్తం మీద సోమశిల ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలకు చాలా చారిత్రక నేపథ్యం ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి ప్రకృతిని చూసి ఆనందించేందుకు వచ్చేవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళను మొక్కుతారని చెప్పేసి కూడా స్థానికంగా చర్చించుకుంటారు. చారిత్రక నేపథ్యం ఉంది, ప్రాశస్త్యం గలటువంటి ఆలయాలు కాబట్టి సోమశిల క్షేత్రంలో ఉన్నటువంటి ఆలయాలకి చాలా గుర్తింపు ఉందని చెప్పేసి చెప్పవచ్చు. సోమశిలలో మొత్తం 13 దేవాలయాలు ఉన్నాయి. 9 గుళ్ళు కలిసి ఒకటిగా, 4 గుళ్ళు కలిసి ఒకటిగా ఉన్నాయి. ఇవన్నీ చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయుల కాలంలో నిర్మించినవని పురావస్తు శాఖ పరిశోధనల్లో తేలింది. అయితే ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కాకతీయుల శిల్పకళా వైభవానికి నిదర్శనం. ఇక్కడి విగ్రహాలను విజయనగర శిల్పశైలిలో చెక్కించారు. ఇక్కడే ఆంజనేయ స్వామి ఆలయం, లలితాదేవి గుడి కూడా ఉన్నాయి. ఈ ఆలయాల బయట గ్రామ దేవతలు, నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి. దగ్గరలోనే గంగమ్మ దేవత ఆలయం కనిపిస్తుంది. పెద్ద గంగమ్మ విగ్రహం దగ్గర భక్తులు దీపాలు వెలిగిస్తారు. తవ్వకాల్లో దొరికిన అనేక శాసనాలు, శిల్పాలు ఇక్కడ పర్యాటకుల సందర్శన కోసం ఏర్పాటు చేశారు. కృష్ణానదికి 2 వైపులా పచ్చని దట్టమైన నల్లమల అడవి ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేస్తుంది. కృష్ణానది మీద ప్రయాణిస్తూ అడవిని చూడటం మరచిపోలేని అనుభూతినిస్తుంది. సోమశిల నుంచి కృష్ణానదిని చూస్తే మరింత అందంగా అడవి మధ్య పరిగెడుతున్న జలకన్యలా కనిపిస్తుంది. సోమశిల నుంచి 60 కిలోమీటర్లు బోటులో ప్రయాణిస్తే శ్రీశైలం వస్తుంది. 2 నుంచి 3 గంటల పాటు సాగే ఈ ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. కృష్ణానదిలో స్నానం చేయడానికి ఘాట్లు ఉన్నాయి. అలాగే విహారం కోసం పర్యాటక శాఖ లాంచీలతో పాటు ప్రైవేట్ ఆపరేటర్ల మరబోట్లు అందుబాటులో ఉంటాయి. బోట్లలో అమరగిరి, సిద్ధేశ్వరం, సంగమేశ్వరం, దుర్గం గుహలకు వెళ్లి రావచ్చు. ఇక్కడ బస చేయడానికి టూరిజం కాటేజీలతో పాటు ప్రైవేట్ కాటేజీలు ఉన్నాయి. వేడిగా చేపల్ని వండి వడ్డించడం ఇక్కడ ప్రత్యేకత. సోమశిలను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోమశిల నుంచి సిద్ధేశ్వరం వరకు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలువబడుతూ ప్రకృతి అందాలతో ప్రాశస్త్య ఆలయాలను కలిగి ఉన్నటువంటి సోమశిల ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు స్థానికులు. ప్రతిపాదిత కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందని స్థానికులు అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో సందీప్తో హైమాద్, ఎన్టీవీ, సోమశిల నుంచి.